ఈ నెల 11వ తేదీ ఆజాద్ నగర్లో నూరు భాష ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నటువంటి వారు రికవరీ కావాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బాధాకరమైన విషయం ఏమంటే, ఇఫ్తార్ వింద్ అనేటువంటిది ఇది కూడా రాజకీయం అయిపోతూ ఉంది. చాలా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఉపవాసం ఉంటా ఉన్నారు. ఒక పెద్ద పరీక్ష ఇది. పరీక్ష ఏమంటే, ఎప్పుడో తెల్లవారుజామున సహరీ అయిన తర్వాత ఉదయం నుంచి వారు సాయంత్రం వరకు ఎటువంటి కూడా మంచినీరు కూడా తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఇట్లాంటి నియమాలు నిబంధనలతో ఇదంతా కూడా చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది కొంత రాజకీయం అయిపోయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇఫ్తార్ విందుకు అతను అందరినీ కూడా పిలిచినాడు, లోకల్గా కూడా పిలవలేదు అనేటువంటిది ఒక నెపం ఉంది. పిలవాలి, అందరినీ పిలవాలి. ఇవాళ ప్రధానంగా ఏమంటే, ఉపవాసం ఉన్నటువంటి వారికే రోజా అనేటువంటి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇది ఇఫ్తార్ విందు ఇవ్వాలి. కానీ ఇవాళ ఏమంటే, ఆనవాయితీగా మనము రకరకాల పార్టీల్లో ఉంటా ఉన్నాం కాబట్టి మనం గౌరవంతో మన యొక్క పార్టీ నాయకులను ఆహ్వానించుకొని వాళ్ళకు కూడా మనం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఇస్తూ ఉన్నాం. అది జరిగిపోతూ ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమంటే, నూరు భాష అనేటువంటి వారికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి వారు, అది వారిపైన మనం చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మా దాదా గాంధీ వారు కూడా మాట్లాడినారు. వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి వారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటే, పూర్తిగా ఇంటర్నల్గా ఇది టీడీపీదే. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దానికి ఇఫ్తార్ విందుకు రావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే మనుషులు వస్తారు. ఆడ లోకల్గా శ్రీలక్ష్మి భర్త ఇతను రాయల్ మధు, అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్మిట్ అయినటువంటి టీడీపీ కార్యకర్త. నేనేమంటా ఉన్నానంటే, ఎమ్మెల్యేకి ఒక వార్డు కార్పొరేటరు ఒక పార్టీ కార్యకర్త మధ్యన సమస్య వస్తే పరిష్కారం చేయలేకపోతే అనంతపురం అభివృద్ధి ఏం చేస్తారు? నేను నా ప్రశ్న అది. మీరు పిలిచి ముందే మాట్లాడుకోండి. అది లోకల్గా కాంట్రవర్సీ కాబట్టి ఆయన రాలేకపోయిండొచ్చు. ఏదైనా సమస్య అయితే జటిలమైపోయింది కదా. అందుకని దీనికి బాధ్యులైనటువంటి వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒకటి. రెండవది ఏమంటే, ఇతన్ని బాగా గట్టిగా ఒత్తిడి చేశారు. అరే నీవు బాగు, వెంటనే వాళ్ళని పిలవాలి నీవు అని చెప్తే అక్కడికి కూడా ఆగకుండా పోయి గౌరవంగా రాయల్ మధును పిలిచినారు. మరి పిలిచిన తర్వాత అయిపోయింది కదా. నన్ను పిలవలేదనేటువంటిది కోపము, ఆవేశం ఇతని దగ్గర ఉంది కదా. ఎప్పుడైతే ఇతను పిలిచినాడో నూరు భాష, ఇంకా సమస్య ఎక్కడ ఉంది నేను అంటా ఉన్నా. సమస్య లేదు ఇక్కడ. కాకపోతే ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఫ్లెక్సీ దగ్గర వచ్చింది సమస్య. ఫ్లెక్సీలో నా ఫోటో లేదు కదా. అంటే ఫ్లెక్సీలో ఫోటో లేనందుకు ఇంత భయంకరమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని తీసుకొని వస్తారా? అందుకని నేను సూటిగా మాట్లాడుతున్నది ఏమంటే, రాయల్ మధు పైన ఇది ఒక్కటే కాదు, ఇవాళ 10 సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి యూజేసీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. అంటే మా దృష్టికి వస్తానా, మా నోటీస్కి వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరమో బాధ్యత మాకుంది కదా. ఇవాళ మనిషిని చంపాలంటే ఇంతకుముందు మారణాయుధాలు ఉపయోగపెట్టుకునేవాళ్ళు. మనిషిని చంపాలంటే మారణాయుధాలు కావాలి. కానీ మాటలతోనూ కూడా చంపొచ్చు మనిషి అనేది ఇప్పుడు రాయల్ మధు నిరూపించినాడు. అంటే మనం ఏ రకంగా మనం హింస పెడితే, ఎట్లాంటి మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకొని వస్తే మనిషి ఏ రకంగా ఇది నెట్టబడతాడు అనేటువంటిది ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఉన్నట్లుంది ఇది. అందుకే ముందు రాయల్ మధు అనేటువంటి వ్యక్తి ప్రధానంగా నీ నోరు భద్రంగా పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వు మాట్లాడేటువంటి విధానం, భాష, నీతో ఏమంటావు? నువ్వు ప్రెస్ మీట్లో మరి ఏం మాట్లాడతావు? నాకు ముస్లింలే అందరూ కూడా ఫ్రెండ్స్ అంటావు, ముస్లింలతో నాకు అన్ని సంబంధాలు అంటావు, ముస్లింల పెళ్లిళ్ళ కార్యక్రమాన్ని నేను అటెండ్ అవుతాను అంటావు. మరి సంబంధాలు వీళ్ళతోనే ఉన్నాయి, సమస్యలు కూడా వీళ్ళతోనే ఉన్నాయి. నేను ఇట్లాంటివి ఒక 2-3 వచ్చినాయి నా వద్దకు. అందుకని నేనేమంటా అంటే, నీకు 4 రూపాయలు ఉండొచ్చు, కానీ నీవు మాట్లాడేటువంటి నీ మాట్లాడే తీరు కానీ, నీ అప్రోచ్ కానీ, నువ్వు బెదిరించేటువంటి ఇవన్నీ అంశాలన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకే మీ పార్టీలో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మేము నీ పైన, రాయల్ మధు పైన, దీనికి నూరు భాష ఈ రకంగా హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ ఇతనే, రాయల్ మధునే. అతని పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టాలి, రిమాండ్కి పంపాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు నా విజ్ఞప్తి ఏమంటే, ఇవాళ ప్రధానంగా ఇవాళ ఖురాన్ చెప్పినట్టుగా, లేకుంటే ఇస్లాం మతంలో
ఇస్లాంలో ఉన్నటువంటి విధానాలు ఏమంటే మనకు 5 నియమాలు ఉన్నాయి. ఒకటి కల్మా చదవాలి, రెండవది ప్రధానంగా నమాజ్ చదవాలి, మూడవది రోజా ఉండాలి, జకాత్ ఇవ్వాలి, నాలుగవది, ఐదవది హజ్ చేయాలి. ఈ హజ్ చేయలేనప్పుడు 70 మారు తల్లి యొక్క మొహం చూసిన తర్వాత మొహం చూడగలిగితే అది హజ్ చేసినంత ఇది ప్రాప్తి కలుగుతుంది. ఈ నియమాలు కూడా తూచా తప్పకుండా మీరు పాటించాలి. లేదంటే మౌలానాతో కలిసి మాట్లాడుకోనన్నా ఆ డైరెక్షన్లో నడిస్తే బాగుంటుంది. అందుకని నేనేమంటానంటే ఇఫ్తార్ బిందుకు రాజకీయ నాయకులతో పాటు ఇవాళ మదరసాలో ఖురాన్ పఠనం చేసేటువంటి పిల్లలు ఉన్నారు. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళకి పెట్టండి, ఇఫ్తార్ బిందు వారికి ఇవ్వండి అని నేను వాళ్ళకు మనవి చేస్తామన్నా. ఇది కూడా గమనించగలరని చెప్పి నేను తెలియజేస్తూ ప్రధానంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.